ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యం అయితే కనిపిస్తున్నది. ఇదే క్రమంలో ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు ఎస్ఎఫ్ఐ, మరోవైపు ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య కూడా మరింత విభేదాలు తలెత్తిన నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఇదే క్రమంలో దీనికి నిరసనగా ఒకవైపు దిష్టిబొమ్మలు కాలుస్తూ ఈరోజు విజయనగరం క్వాడ్ జంక్షన్ వద్ద నిరసన తెలియజేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఇందులో చూసుకుంటే ఏబీవీపీ నాయకులు అలాగే మరోవైపు బీజేపీ నాయకులతో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడే నాయకులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఇటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చూడాలి, ఏంటి, ఏం జరుగుతుంది అసలు విద్యా సంస్థలు? ఇది ముఖ్యంగా జాతీయవాద భావంతో ఎటువంటి సంఘ విద్రోహానికి పాల్పడకుండా దేశ భవిష్యత్తు కోసం, దేశ ఉన్నతి కోసం ఆలోచించేటటువంటి విద్యార్థి సంఘం ఏబీవీపీ. గతంలో మాకు కూడా ఏబీవీపీతో పరిచయం ఉంది. అటువంటి సంఘం ఆధ్వర్యంలో, విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏదైతే ఉందో మాతృ సంస్థ, ఆ మాతృ సంస్థ కూడా వందే మాతర పూర్తి గీతాన్ని ఆలపించేటటువంటి కార్యక్రమాన్ని యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. అయితే అక్కడ జరుగుతుండేటటువంటి శాఖ గడిచిన 30 సంవత్సరాలుగా జరుగుతున్నది. నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో కూడా 1-2 పర్యాయాలు ఆ శాఖలోని వెళ్ళడం జరిగింది. అటువంటి శాఖ మీద వందే మాతరాన్ని ఆలపిస్తూ భారత్ మాతాకి జై అనేటటువంటి కార్యకర్తల పైన రాళ్ళు రువ్వడం, భౌతికంగా దాడులు చేయడం అనేటటువంటిది ఖచ్చితంగా సంఘ విద్రోహ చర్యగానే మేము భావిస్తాం. ఇటువంటి విధానాన్ని వాళ్ళు మార్చుకోవాలి. వారి కమ్యూనిస్టు భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలానికి భారతీయులు చర్మగీతం పాడారు. ఆ విషయాన్ని వారు గుర్తించడం మంచిది. ఇప్పటికైనా జనజీవన స్రవంతిలోని దేశ భవిష్యత్తు కోసం ఆలోచించేటటువంటి విధంగా వాళ్ళు ముందుకు సాగాలి. కనీసం వాళ్ళ కుటుంబాలైనా బాగుపడతాయి. కాని పక్షంలో మేము ఇలానే వెళ్తాం, మాకు ఇదే తెలుసు, మా భాష ఇలానే ఉంటుంది అంటే వారికి అర్థమయ్యే భాషలో వారికి సమాధానం చెప్పడం జరుగుతుంది. సంయమనం పాటిస్తున్నాము అంటే అది చేతకాని తరం కాదు అని చెప్పి గుర్తించాలి కమ్యూనిస్టులు. అంతర్జాతీయ నేవల్ ఫ్లీట్ రివ్యూ ఏదైతే జరుగుతూ ఉందో దాని మీద విషం చిమ్మేటటువంటి కార్యక్రమంగానే దీని దాడికి పాల్పడ్డారు. ఎందుకంటే అది మొన్న రాత్రి జరిగినటువంటి శాఖ మొట్టమొదటిసారి జరిగింది కాదు, ప్రతిసారి జరుగుతూ ఉంది. గడిచిన 30 సంవత్సరాలుగా జరుగుతుండేటటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమం మీద కావాలని చేసినటువంటి కుట్రపూరిత రాజకీయ చర్యగానే దీన్ని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా మా మాతృ సంస్థ స్వయం సేవక్ సంఘాన్ని వివిధ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వివిధ క్షేత్రాల వాళ్ళు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం కమ్యూనిస్టు గుండాలకి, మీరు మీ తాలూకు పద్ధతిని మార్చుకోండి. లేని పక్షంలో మీకు అర్థమయ్యేటటువంటి భాషలోనే సమాధానం చెప్పడానికి అందరం కూడా సమిష్టిగా కలిసి రావడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అది డిసైడ్ చేసుకోవాల్సింది వాళ్ళే. అంటే ముఖ్యంగా ఒకటే ఆరోపిస్తున్నారు, ఆర్ఎస్ఎస్కి విద్యా సంస్థలో పనే ఉందని అడుగుతున్నారు. అక్కడ వీళ్ళంతా వాళ్ళకి సంబంధించిన కవాతులు, వాళ్ళకి సంబంధించిన రేర్స్లు అక్కడ చేయడం ఏంటని అడుగుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అక్కడ చేసినటువంటి గీతాలాపన, వందే మాతరాన్ని ఆలపించారు. గతంలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కానీ వీళ్ళు భారత్ తేరే టొకడే హోంగే అనేటటువంటి నినాదాలను చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి? భరతమాతని కీర్తించడం తప్ప భరతమాతని ఏహ్యంగా చిత్రీకరిస్తూ భరతమాత మీద జోకులు చలోక్తులు విసురుతూ చేసినటువంటి గత కార్యక్రమాలు ఈ కమ్యూనిస్టులు చేశారు. అటువంటి వాటిని చేస్తే సమర్థిస్తున్నారు వీళ్ళు. జాతీయవాదంతో దేశ భవిష్యత్తు కోసం, దేశ ఉన్నతి కోసం ఆలోచించేటటువంటి సంఘాల మీద వీళ్ళు బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది వ్యక్తి నిర్మాణం ద్వారా సంఘ నిర్మాణం చేయాలనేటటువంటి ఆలోచనతో వచ్చినటువంటి సంస్థ. రాజకీయాలకి సంబంధం లేదు. వందే మాతర గీతాలాపన అక్కడ చేశారు. వందే మాతర గీతాలాపన చేయడం తప్ప? భారతదేశంలో వందే మాతరాన్ని మనం జాతీయ గీతంగా చెప్పుకుంటామా? చెప్పలేదు. జనగణమన చేశారు. కానీ వందే మాతరానికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గతంలో ఈ కమ్యూనిస్టులు ఏదైతే తగ్గించారో, 4 లైన్లకి దీన్ని కుదించారో, ఈరోజు పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పూర్తిగా వందే మాతరాన్ని ఆలపించాలని చెప్పి ఏదైతే పిలుపునిచ్చారో దానికి విరుద్ధంగా వీరు ఈ కార్యక్రమానికి పాల్పడ్డారు. దీన్ని మనం ఏదో ఒక విద్యార్థి సంస్థ, విద్యార్థి సంఘాల మధ్యనటువంటి గొడవగా దీన్ని చూడకూడదు. దీన్ని ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్రలో భాగం. ఇది కమ్యూనిస్టుల కుట్ర. వందే మాతరాన్ని గతంలో కుదించినటువంటి చరిత్ర వాళ్ళది. ఇప్పుడు పూర్తి వందే మాతర గీతాలాపాన్ని స్వేచ్ఛాయుత భారతదేశంలో ఆలపిస్తున్నటువంటి వారి మీద దాడులు చేసేటటువంటి ఆలోచన కూడా వారు ఎందుకు చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. మీరు చెప్పండి, ఏ విధంగా చూడాలంటే ఒక విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులుగా ఏం చెప్పాలనుకున్నారంటే అసలు ఏం జరుగుతుంది?
ఏదైతే కమ్యూనిస్టులు చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ యొక్క దాడి ఈ యొక్క ఇంటర్నేషనల్ కమ్యూనిస్టు యొక్క కుట్ర ఇది మనకి పర్టికులర్గా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అన్న చెప్పారు గత 30 సంవత్సరాలుగా ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీలో శాఖ నడుస్తున్నప్పటికీ వీళ్ళు గత 3 రోజుల నుంచే దీనిపై నిరసనలు చేస్తూ ఉన్నారు. ఇట్లా నిరసనల వల్ల విద్యార్థి పరిషత్ భయపడలేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు భయపడలేదు, వీళ్ళు శాఖలు నడుపుతూ ఉన్నారు, వీళ్ళు వందే మాత్రం గీతాలాపన ఆపట్లేదు. వీళ్ళని ఎట్లయినా ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఏదైతే జరుగుతూ ఉందో ఈ ప్రెసిడెంట్ ఎవరైతే వచ్చారో దీన్ని టోటల్గా డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతో కేవలం ఇది ఇంటర్నేషనల్ కమ్యూనిస్టు యొక్క కుట్రగానే భావించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఏబీవీపీ అదేవిధంగా ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అంతా కూడా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీలో గత 30 ఏళ్ళగా అయితే ఈ సమస్య అయితే ఎక్కడైతే ఉంటుంది, ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎక్కడి నుంచి చేస్తున్నారంటే కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ రోజు ఇంటర్నేషనల్ ఫీట్ రివ్యూ అక్కడ జరుగుతూ ఉన్నది, ఇంటర్నేషనల్ ఫీట్ రివ్యూ జరుగుతున్న వేళలో ఇదంతా కూడా అంతర్జాతీయ స్థాయిలో ఈ యొక్క ఇష్యూని మరింత డైవర్ట్ చేయడానికి ఇదంతా కూడా చేస్తారని ఒక కుట్రపూరితంగా చేశారంటే కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి ఏబీవీపీ అలాగే ఆర్ఎస్ఎస్ అలాగే బీజేపీ నాయకుల యొక్క పరిస్థితులు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.